గాయస్ ఇప్పుడైతే మనం అరుణాచలంలో ఉన్నాం. అరుణాచలం అంటే చాలు మనకు గుర్తుకొచ్చేది 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే మనం స్టార్ట్ చేసినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 14 కిలోమీటర్లు అంటే గుర్తొచ్చేది 8 అష్టలింగాలు. 8 అష్టలింగాలు దర్శనం చేసుకోవాలా. 8 అష్టలింగాలు దర్శనం చేసుకునే ముందు 7 అష్టలింగం వచ్చేసి మనకి కుబేరలింగం నుంచి కొంచెం ముందు కదా నడుచుకుంటూ వస్తుంటే మనకి రైట్ సైడ్లోనైతే మనకి మోక్ష మార్గం కనిపిస్తుంది. ఆ మోక్ష మార్గం దగ్గరికి అయితే పక్కా వెళ్ళండి. మీకున్న కాళ్ళ నొప్పి, మీకున్న పాపాలన్నీ పోతాయి. కానీ అస్సలు మర్చిపోకండి, మోక్ష మార్గంలో నుంచి అయితే పక్కా వెళ్ళండి. నేను కూడా వెళ్ళినాను. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళలేదు, నాకు అంత ఐడియా లేదు. బట్ మీరైతే అస్సలు మిస్ కాకండి, మోక్ష మార్గంలో నుంచి అయితే పక్కా వెళ్ళండి. కానీ చాలా అంటే చాలా మంచిది, మోక్ష మార్గంలో నుంచి వెళ్ళండి. నేను మీకు మొత్తం హైదరాబాద్ నుంచి అరుణాచలంకి ఎలా రావాలో ఫుల్ డీటెయిల్స్ వచ్చి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసిన, వెళ్ళి చూడండి. ఇంకా మనకి ఉండడానికి రూమ్స్ ఎక్కడ, టెంపుల్లో దర్శనం ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్క డీటెయిల్స్ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ చేసినాను. పక్క ప్రతి ఒక్కరు నా వీడియో స్టార్టింగ్ నుంచి చూడండి, మీకు అర్థమైతే ప్రతి ఒక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినాను, క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన. గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. హర హర మహాదేవ్ శంభో శంకర అరుణాచల శివయ్య. చూడండి, కుబేరలింగం దర్శనం చేసుకున్న తర్వాత మనం కొంచెం ముందుకు వస్తుంటే రైట్ సైడ్ అయితే మనకి ఇక్కడనైతే చూడండి మోక్ష మార్గం ఉంటుంది. ఇప్పుడు ఈ మోక్ష మార్గం నుంచి అయితే మనం వెళ్ళాలా. చూడండి, ఇప్పుడు ఈ మోక్ష మార్గంలో వెళ్ళాలంటే చాలా పెద్ద లైన్ ఉంది. చూడండి, ఇక్కడ నుంచి ఉంది మోక్ష మార్గంకి లైన్. మార్గంలోకి పోయినాము. కాలు గుంజినా కదా ఇప్పటిదాకా పోయి తక్కువైపోయినా కదా మొత్తం నిజంగా బైక్ కొంతమంది చెప్తే నేను వృత్తిగా నాకు నిజంగానే గాయస్ పెద్ద లైన్ ఉంది. మన తెలుగులో ఫేమ్ చేసినట్ట మోక్ష మార్గం. అసలుకి మన తెలుగు అంతా ఎవరు లేదు, తమిళ ఆలీలో ఎవరు అంతా మనలో ఉన్నారు తెలుగులో. మస్తు రష్ ఉంది గాయస్. చూడరు గాయస్, ఫైనల్లీ అయితే అయిపోయింది మాది. మోక్ష మార్గంలోకి వచ్చేసినాం. మస్తు భయమైంది కదా ప్రధాన అయితే. ఇంకల్ని అయితే మంచిగా అనిపించింది కదా. దుబ్బతో పోను ఎట్లా వస్తారేమో పట్టణం అనుకున్నా పట్టిన శివయ్య ఆజ్ఞ కదా. ఇక ఫైనల్లీ అయిపోయింది కదా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు పోలే, ఇప్పుడు సెకండ్ టైం పోయినాం. ఫుల్ రష్ ఉంది లైన్ అయితే. మన హైదరాబాదే కదా బ్రో మీరు? మన హైదరాబాద్ అంటే చూడరు మొత్తం. మన బాయిలు సిగ్గుపడుతుంది, పోయి నిలబడ్డారు. లైన్ చూడు రెండుగానం ఉంది, పెద్ద లైన్ ఉంది. ఇంట్లో చాలా పెద్ద లైన్ ఉంది మోక్ష మార్గం. మేమైతే ఇలాగే వచ్చేసినాం.